ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఒక్కసారి మన జీవితాలను చూసుకున్నప్పుడు అంతా ఒక గందరగోళంగా అనిపిస్తుంది. సమస్యలనే జలములు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఖాళీ లేనంత ఒత్తిడిగా గురవుతుంటాం. ప్రభువా, నా చుట్టూ ఉన్న ఈ అశాంతి ఎప్పుడు ముగుస్తుంది? నా జీవితంలో ఒక క్రమం ఎప్పుడు వస్తుంది అని మనం నిశ్శబ్దంగా కన్నీరు పెడుతుంటాం. ఈ రోజు దేవుడు తన వాక్యం ద్వారా మీతో ఒక గొప్ప నిశ్చయతను మాట్లాడబోతున్నాడు. ఆయన సృష్టి ఆరంభంలో జలముల మధ్య దేవుడు ఒక విశాలమును ఎలా సృష్టించాడో, ఈ రోజు మీ సమస్యల మధ్య కూడా ఆయన ఒక ప్రశాంతమైన మార్గాన్ని సిద్ధం చేయబోతున్నాడు. గందరగోళం నుండి సౌందర్యాన్ని, శూన్యం నుండి అద్భుతమైన సృష్టిని తీసుకువచ్చే దేవుని అధికారాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మీరు సమస్యల సుడిగుండంలో ఉన్నామని భయపడుతున్నారా? అయితే ఈ ధ్యానం మీకోసమే. మీ కష్టాలకు హద్దులు పెట్టి మీకు నెమ్మదినిచ్చే ఆ పరమ తండ్రి సన్నిధిలోకి నెమ్మదిగా ప్రవేశిద్దాం. ఈ సమయంలో దేవుని పాదాల చెంతకు చేరుదాం. మనసులోని ఆందోళనను ఒక్క క్షణం పక్కన పెట్టి ఆ పరమ తండ్రి స్వరము వినడానికి సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడవును ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన సమయమును బట్టి నీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దర్శించమని వేడుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులు ఎంతో భారంతో, అలసటతో నీ వాక్యం ద్వారా ఏదో ఒక ఆదరణ దొరుకుతుందని ఆశతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రభువా, మా హృదయాలను నీవు తాకండి. నీ వాక్యము కేవలం అక్షరముగా కాకుండా మా ఆత్మలకు జీవమును, నెమ్మదిని ఇచ్చే ఆహారంగా మార్చండి. మా ఆలోచనలను నీ వైపుకు తిప్పండి. గాలిలో ఎగిరిపోయే మాటల వలె కాకుండా నీ స్వరము మా హృదయ లోతుల్లో ప్రతిధ్వనించేలా చేయండి. మా హృదయ భారాలన్నీ నీ పాదాల చెంత పెడుతున్నాము. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మనము ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనం నుండి దేవుని సృష్టి కార్యము ధ్యానించుకోబోతున్నాము. అంతకుముందు వచనాలలో దేవుడు వెలుగు సృష్టించడం మనం చూసాము. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఒక అద్భుతమైన క్రమశిక్షణను, ఒక విశాలమైన ఆకాశమును ఎలా నిర్మించాడో చూడబోతున్నాము. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని పలికెను. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన సృష్టిని ఒక క్రమ పద్ధతిలోకి తెస్తున్నారు. అప్పటి వరకు భూమి అంతా నీటితో నిండి ఉంది. ఎక్కడ చూసినా అగాధమైన జలములే ఉన్నాయి. అప్పుడు దేవుడు పలికారు, ఈ జలముల మధ్య ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడాలి. అంటే పైన ఉన్న నీటిని, కింద ఉన్న నీటిని వేరు చేయడానికి ఒక మధ్యవర్తిగా ఆకాశము ఉండాలని ఆయన ఆజ్ఞాపించారు. ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటంటే, ఒక గందరగోళంగా ఉన్న పరిస్థితిలో దేవుడు ఒక విభజనను, ఒక హద్దును ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు ఎందుకు ఇలా చేశారో మనం ఆలోచిస్తే, ఆయన సృష్టించే దేవుడు మాత్రమే కాదు, ఆయన క్రమమును ఏర్పాటు చేసే దేవుడు. దేవుని స్వభావం ఏమిటంటే, ఆయన గందరగోళాన్ని ఇష్టపడరు. నీరు అంతా కలిసిపోయి ఉన్నప్పుడు అక్కడ జీవం ఉండదు. ప్రాణకోటి జీవించాలంటే ఒక ఖాళీ ప్రదేశం కావాలి, ఒక గాలి కావాలి. అందుకే దేవుడు ఆ విశాలమును సృష్టించారు. ఇది దేవుని యొక్క అధికారాన్ని చూపిస్తుంది. ఆయన మాట పలికితే ప్రకృతి ఆగిపోతుంది, సర్దుకుంటుంది. ఇది మనకు కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అక్కడ భక్తుడు ఎలా అంటాడు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచియున్నావు. దేవుడు ఎంత సునాయాసంగా ఈ అనంతమైన ఆకాశమును నిర్మించారో కదా. అలాగే యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో, శూన్య మండలం పైన ఉత్తర దిక్కున నుండి ఆకాశ విశాలమును ఆయన పరిచెను అని వ్రాయబడి ఉంది. దేవుడు ఏ శక్తి సహాయం లేకుండా కేవలం తన మాటతోనే ఈ అద్భుతాన్ని చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితం ఈరోజు అన్నీ కలిసిపోయి ఎటు వెళ్లాలో తెలియని గందరగోళంలో ఉందా? సమస్యలనే జలములు మిమ్మల్ని చుట్టుముట్టాయా? దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. సృష్టిలో ఉన్న జలములను వేరు చేసిన దేవుడు మీ జీవితంలోని మనుష్యుల మధ్య కూడా ఒక విశాలమును తీసుకురాగలరు. మీ కన్నీళ్ల మధ్య, మీ కష్టాల మధ్య ఆయన ఒక నెమ్మదిని, ఒక ఖాళీ ప్రదేశాన్ని ఇవ్వగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. 7వ వచనం, దేవుడు ఆ విశాలమును చేసి విశాలం క్రింది జలములను, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయెను. ఇక్కడ మనం దేవుని పనిని చూస్తున్నాం. ఆయన కేవలం ఆజ్ఞాపించి వదిలేయలేదు. ఆయన ఆ పనిని సంపూర్తి చేశారు. పైన మేఘాల రూపంలో ఉన్న నీటిని, కింద సముద్రాల రూపంలో ఉన్న నీటిని ఆయన వేరుపరిచారు. విశేషం ఏంటంటే, దేవుడు ఎలాగైతే అనుకున్నారో ఆ ప్రకారమే ఆయను. దేవుడు తన మాటకు కట్టుబడి ఉంటారని ఇది మనకు తెలియజేస్తుంది. దేవుడు ఒక పని ప్రారంభించాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన కాలమును పాటించే దేవుడు, ఆయన హద్దులను నిర్ణయించే దేవుడు. పైన ఉన్న నీరు పైనే ఉండాలి,
క్రింద ఉన్నది కిందే ఉండాలి. ఇది దేవుని యొక్క స్థిరత్వాన్ని చూపిస్తుంది. ఆయన సృష్టిలో ఎంత క్రమశిక్షణ ఉందో ఆయన చేసే కార్యాలలో కూడా అంతే నిశ్చయత ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే, ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు అని రాసి ఉంది. దీనిని బట్టి దేవుడు ఎంత బలమైనవాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనంలో చూసుకుంటే, ఈయన ఎటువాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవి అని చెప్పుకొనిరి. ప్రకృతి అంతా ఆయన మాటకు లోబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్ని పరిస్థితులు హద్దు దాటిపోతున్నాయని భయపడుతున్నారా? అనారోగ్యం గాని, అప్పుల బాధ గాని, శత్రువుల భయం కానీ మిమ్మల్ని ముంచేస్తాయని అనిపిస్తోందా? గమనించండి, దేవుడు హద్దులను నిర్ణయించేవాడు. సముద్రానికి హద్దులు పెట్టిన దేవుడు మీ కష్టానికి కూడా ఒక హద్దు పెట్టారు. ఆయన అనుమతి లేకుండా ఏదీ మిమ్మల్ని ముంచెయ్యదు. ఆ ప్రకారం ఆయను అనే ఆ మాట మనకు ఇచ్చే ధైర్యం ఏమిటంటే, దేవుడు మీ పట్ల కలిగిన వాగ్దానం కూడా ఆ ప్రకారమే నెరవేరుతుంది. మనుషులు మాట తప్పవచ్చు, కానీ దేవుడు తన మాటను నెరవేర్చే వరకు నిద్రపోడు. 8వ వచనం, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు తాను చేసిన ఆ విశాలమైన ఖాళీ ప్రదేశానికి ఆకాశము అని పేరు పెట్టారు. ఆయన ప్రతిదానికి ఒక పేరును, ఒక గుర్తింపును ఇస్తున్నారు. మళ్ళీ ఇక్కడ అస్తమయము ఉదయము జరిగాయి అంటే 2వ రోజు పని పూర్తయింది. దేవుడు తన కార్యాలను రోజువారీగా క్రమంగా ముగిస్తున్నారు. దేవుడు పెట్టే పేరు అంటే దానికి ఆయన యజమాని అని అర్థం. దేవుడు ప్రతిదానికి ఒక అర్థాన్ని ఇస్తారు. శూన్యంగా ఉన్న దానికి ఒక పేరు ఇచ్చి దానికి ఒక విలువను ఇచ్చారు. అలాగే దేవుడు తన పనిలో తొందరపడరు. ఒకేసారి అన్నీ చేయకుండా ఒక్కో రోజు ఒక్కో అద్భుతాన్ని నిర్మిస్తున్నారు. ఆయనకు సమయం మీద అధికారం ఉంది. ఆయన పద్ధతిలో ఆయన నడుస్తారు. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. మనం ఆకాశము వైపు చూసినప్పుడల్లా దేవుని చేతి పని మనకు కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో ఏదో ఒక పని మొదలయ్యి ఆగిపోయిందని బాధపడుతున్నారా? దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదని కృంగిపోతున్నారా? దేవుడు మొదటి రోజు వెలుగును ఇచ్చారు, 2వ రోజు ఆకాశమును ఇచ్చారు. ఆయన ఒక్కో మెట్టును నిర్మిస్తున్నారు. మీ జీవితంలో కూడా ఆయన ఒక క్రమమైన పనిని చేస్తున్నారు. మీరు చూడలేకపోవచ్చు, కానీ దేవుడు మీ భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నారు. మీ పేరు ఆయనకు తెలుసు. ఆకాశానికి పేరు పెట్టిన దేవుడు మిమ్మల్ని మర్చిపోతారా? మీ పేరు ఆయన అరచేతుల్లో చిక్కుబడి ఉంది. శాంతితో ఉండండి. ఆయన సమయం కోసం కనిపెట్టండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ధ్యానించిన ఈ 3 వచనాలు కేవలం ఆకాశం గురించి మాత్రమే కావు. ఇవి మీ గురించి, మీ జీవిత పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాయి. బహుశా ఈ సమయంలో మీరు ఒక దట్టమైన చీకటిలో లేదా అగాధమైన జలముల వంటి సమస్యలలో ఉండి ఉండవచ్చు. నాకు ఆశ్రయం ఎక్కడా? నేను ఎప్పుడు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాను అని మీరు అడుగుతూ ఉండవచ్చు. కొంతమంది సహోదరి సహోదరులు ఆసుపత్రి గదులలో ఉండి ఉండవచ్చు. మరికొందరు ఆర్థిక ఇబ్బందుల వల్ల రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ ఉండవచ్చు. మీ మనసులో ఎన్నో అలజడులు ఉండవచ్చు. గమనించండి, దేవుడు ఆకాశంను ఎలా సృష్టించారు? పైన ఉన్న నీటిని, కింద ఉన్న నీటిని వేరు చేశారు అంటే మీ సమస్యల మధ్య ఒక ఖాళీని, ఒక ప్రశాంతతను ఆయన ఇస్తారు. మీ కష్టాలు మిమ్మల్ని పూర్తిగా ముంచేయకుండా దేవుడు ఒక రక్షణ కవచంలో నిలబడతారు. ప్రియమైన సహోదరి, నీవు నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు పెడుతున్నావా? దేవుడు నీ కన్నీళ్లకు హద్దులు పెట్టాడు. ఆ కన్నీరు నిన్ను ముంచేయదు. ప్రియమైన సహోదరుడా, నీవు నీ పనిలో లేదా వ్యాపారంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నావా? దేవుడు నీ కోసం ఒక విశాలమును సిద్ధపరుస్తున్నాడు. దేవుడు అస్తమయమును ఉదయమును కలుగజేశారు. దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఉన్న ఈ అస్తమయం అంటే చీకటి శాశ్వతం కాదు. రేపు ఉదయం ఖచ్చితంగా వస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు మొదటి రోజు పని ముగించారు, 2వ రోజు పని ముగించారు. అలాగే నీ జీవితంలో ఆయన మొదలుపెట్టిన కార్యాన్ని కూడా ముగిస్తారు. ఆయన సగంలో వదిలేసే దేవుడు కారు. నువ్వు ఒంటరివి అని ఎప్పుడూ అనుకోకు. ఆకాశంను తన హస్తములతో కొలిచిన దేవుడు నిన్ను తన కంటిపాపలా కాపాడుతున్నాడు. నీ సమస్యల జలములు నీ తలపైకి వస్తున్నాయని అనిపించినప్పుడు ఆకాశం వైపు చూడు. అది నీకు దేవుని శక్తిని గుర్తు చేస్తుంది. ఆయన అంతరిక్షమును ఏ ఆధారము లేకుండా నిలిపినప్పుడు నిన్ను నిలబెట్టలేడా? ఖచ్చితంగా నిలబెడతాడు. నిశ్శబ్దంగా ఉండండి. ఆయన స్వరము వినండి. ఆయన మీ పరిస్థితుల మీద అధికారం కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడితే చాలు, గాలి ఆగిపోతుంది, తుఫాను ఆగిపోతుంది, మీ మనసులోని అలజడి నెమ్మదిస్తుంది. దేవుని మీద సంపూర్ణ భారము వెయ్యండి. ఆయన మీకు విశ్రాంతినిస్తారు.
సహోదరి సహోదరుడా, ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఏమిటంటే, మన దేవుడు క్రమమును ఏర్పాటు చేసే దేవుడు. ఆయన గందరగోళం నుండి సౌందర్యాన్ని, శూన్యం నుండి సృష్టిని తీసుకువస్తారు. మీ జీవితం కూడా ఈరోజు ఒక క్రమం లేకుండా ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కానీ దేవుడు తన వాక్యం ద్వారా ఆ జలములను వేరు చేసి మీకోసము ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆయన మాట తప్పనివాడు. ఆయన ఆ ప్రకారం ఆయను అని పలికినప్పుడు అది జరిగి తీరుతుంది. మీ కష్టకాలం త్వరలోనే ముగుస్తుంది. దేవుడు మీ జీవితంలో ఒక నూతన దినము తీసుకురాబోతున్నారు. ఆయనే మీ ఆశ్రయం, ఆయనే మీ బలం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన వాక్య ధ్యానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఆకాశ మండలమును సృష్టించి జలములను వేరు చేసిన నీ గొప్ప శక్తిని మేము ఈ రోజు చూసాము. ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుల హృదయాల్లో నీ వెలుగును నింపండి. ఎవరైతే సమస్యలనే అగాధ జలములలో మునిగిపోతున్నారో వారికి నీవు ఒక విశాలమును, ఒక రక్షణను దయచేయండి. తండ్రి, వారి కన్నీటి రాత్రి ముగించి సంతోషకరమైన ఉదయమును కలుగజేయండి. నీవు పేరు పెట్టి పిలిచిన బిడ్డలను నీవు ఎన్నడూ వదిలిపెట్టవని మేము నమ్ముతున్నాము. వారి కుటుంబాలలో ఉన్న గందరగోళాన్ని తొలగించి నీ క్రమమును, నీ శాంతిని ప్రసాదించండి. ప్రతి ఒక్కరిని నీ కృపతో బలపరిచి నీ రెక్కల చోటున భద్రపరచండి. నీ చిత్తము మా జీవితాల్లో నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.